టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 2వ స్థానానికి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర్ను అధిగమించాడు. ఈ జాబితాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మాత్రమే కోహ్లీ కన్నా ముందు ఉన్నాడు. ఆదివారం వడోదరలో న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. మ్యాచ్లో భాగంగా 20వ ఓవర్ 5వ బంతికి తన 42వ పరుగు పూర్తి చేసినప్పుడు సంగక్కర్ పేరిట ఉన్న 28,016 పరుగుల రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. సంగక్కర్ 594 మ్యాచ్ల్లో ఈ పరుగులు సాధించగా కోహ్లీ మరింత వేగంగా ఈ ఘనతను చేరుకున్నాడు. ఇదే మ్యాచ్లో కోహ్లీ మరో రికార్డును కూడా సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. కోహ్లీ కేవలం 624 ఇన్నింగ్స్లోనే ఈ మార్కును చేరుకోగా గతంలో ఈ రికార్డును సచిన్ 644 ఇన్నింగ్స్లు పేరిట ఉండేది. ఈ మ్యాచ్కు ముందు 28,000 పరుగులకు 25 పరుగుల దూరంలో ఉన్న విరాట్ కోహ్లీ 13వ ఓవర్లో బౌండరీతో ఆ మైలురాయిని దాటాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు 34,357 పరుగులతో సచిన్ టెండూల్కర్ పేరు మీదే అగ్రస్థానంలో ఉంది.